నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి. ఆ విషయం దృష్టిలో నేను కాదు నాకు కూడా ఈ విషయంలో ఒక అనుభవం ఉంది. నేను కొన్ని మామూలుగా అన్నీ రాస్తుండేవాడిని. సరే ఏదో కొంత నడుస్తూ ఉండేది. వేతాలు కూడా రాసేవాడిని ఆ రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు. చంద్రబాబు గారు 1 year రూల్ అయిపోయింది. రూల్ అయిన తర్వాత 1 year రూల్తో నేను దాని మీద ఒక రివ్యూ రాశాను. రివ్యూ రాస్తే అది కాస్త క్రిటికల్గానే రాస్తా కదా, నాకు అది ఒక అలవాటు. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచి రాస్తూ క్రిటికల్గా రాస్తే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకు చాలా ఆ రోజు మూడు చెడగొట్టుకున్నాడు. నాకైతే తెలియదు. ఆ తర్వాత జన్మభూమి మీద ఒక ఆర్టికల్ రాశాను. జన్మభూమిలో జరుగుతున్న లోటుపాట్లు వీటన్ని మీద. ఈనాడులో వేయలే. ఎందుకని రిపేర్ చేస్తే అప్పుడు ఒక ఆయన తీసుకెళ్ళి రామోజీరావు దగ్గరికి రాశాడండి, మనం విరుద్ధంగా ఉంది ఏంటంటే ఆపేశారు. తర్వాత నేను మళ్ళీ వాళ్ళు అడిగితే రాశాను, లేకపోతే లేదు. అంటే అప్పటికే వాళ్ళకి ఆ సంబంధ బాంధవ్యాలు అట్లా ఏర్పడినాయి. ఆయన ఏం తప్పు చేసినా సమర్థించడం. ఇప్పుడు ఉదాహరణకి రైతు రుణమాఫీ మీద ఆయన ఎన్ని రకాల మాటలు మార్చాడు, 400 హామీల మీద ఎన్ని మాటలు మార్చాడు. మరి వాటన్నిటి మీద అనడం రాశారా? ఎప్పుడు రాయలేదు కదా. ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినవి చేశాడు. ఆయన విధానపరంగా ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే లేదు. ఒప్పుకోకపోతే చంద్రబాబు గారు రుణమాఫీ కూడా ఒప్పుకోకూడదు కదా. అంత దాకెందుకండి? జగన్ గారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెప్పింది ఇవి, నవరత్నాలు ఇవి అంటే ఇంకేముంది, బటన్ నొక్కుడు తప్ప ఏం చేసామన్నారు కదా. అన్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి కదా. చంద్రబాబు గారు ఎప్పుడైతే దీనికి 5 రెట్లు ఇస్తానని చెప్పడం మొదలుపెట్టాడో, మొన్నటిదాకా విధ్వంసం అన్నాడు, ఈయన 5 రెట్లు ఎక్కువ ఇస్తాను అని 5 రెట్లు ఎక్కువ విధ్వంసం చేస్తున్నట్టే కదా. దానికి ఇంకేముంది, చంద్రబాబు గారు దంచేస్తున్నాడు. ఇక జగన్ పని ఇదైపోయినట్టు ప్రచారం. అంటే మరి నువ్వు ఇన్ని విధానం ఏమిటి? నీకు పత్రిక పాలసీ ఉంది కదా. నువ్వు వెల్ఫేర్ స్కీమ్స్లో ఈ పాపులిస్టిక్ స్కీమ్స్ అనండి, లేదా జనానికి సాయం చేసే స్కీమ్స్ని నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, లేదు ఏ స్థాయి వరకు అనుమతిస్తావు? దీనికంటూ ఒక విధానం ఉండాలి కదా. మీడియా పత్రిక టీవీకి ఒకళ్ళు ఉంటేనేమో పూర్తి వ్యతిరేకించడం, ఇంకోళ్ళు అయితేనేమో బ్రహ్మాండంగా చేసా ఇంకా పెంచు అంటాం. ఇక్కడే నీ డబుల్ గేమ్. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారంటే అర్థం ఉంది, ఆయన రాజకీయ నాయకుడు, ఎట్టగొట్ట ఆయన అధికారం రావాలి. నీకేమైంది? రామోజీ గారికి ఏమైంది? మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైంలో ఈ వయసులో ఆయనకి కావాల్సిందండి గొప్ప పేరు, గొప్ప ఖ్యాతి, అందరి దృష్టిలోనూ ఈయన పద్ధతి అయిన వాడని తెచ్చుకోవాలి అని నేను కోరుకుంటాను. పద్మవిభూషణ్ అది దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని సార్థకం చేసుకోవాలి. కానీ ఈయనకి ఎందుకు ఇచ్చారా, ఇదేంటి ఇంత పక్షపాతంగా ఉన్న వ్యక్తి ఎట్లా అనే పరిస్థితి రాకూడదు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి అనుకోండి, చెడగొట్టడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదైతే బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో జిజోడి అని ఎవరో ఒక అతను సింగపూర్ ఎక్కడి నుంచో వస్తే నేను అతనితో ఇంటర్వ్యూ చేస్తే బ్యానర్ వేశాను. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫిలిం సిటీకి వాటికి అవసరమైనవి పాపం విజయభాస్కర్ రెడ్డి గారు హెల్ప్ చేస్తే దానికోసం అంత పెద్ద ఎత్తున పెట్టారన్నది నాకు తర్వాత అర్థమైంది. అంటే మనుషుల్లో ఎట్లా ఉంటారు, ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళ పద్ధతి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక సందర్భంలో నాతోటి బాధపడ్డారు. ఏమయ్యా రామోజీరావుకి ఎంత చేశానే నేను, ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా అన్నాడు. ఏంటి సార్ అంటే, అప్పుడు రామోజీ ఫిలిం సిటీకి జరుగుతోంది కదా, ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ దారిలో అది 5 ఎకరాలు ఏదో సంఘీ వాళ్ళకి ఎవరికో ఇచ్చినట్టుంది గవర్నమెంట్. అది ఆయన క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకుని మళ్ళీ ఈయనకి ఇచ్చాడు. ఈయన మీద ఉన్న అభిమానంతో ఈయనకి పత్రికలు ఇవన్నీ ఉంటామనండి, ఏ కారణం అని. అది రాకపోతే దానికి అంత వాల్యూ తగ్గుతుంది కదా, ఇబ్బందే కదా, ఇంకా వేరే ఎక్కడో చుట్టూ తిరిగేటట్టు. సో అంత చేస్తే కూడా సారా ఉద్యమం అప్పుడు, ఆ తర్వాత సంపూర్ణ మద్య నిషేధం అని సారా ఉద్యమం కూడా నాతో అన్నాడు. ఏదో వాళ్ళు రాస్తున్నారు, రామోజీరావు ఏదో ఉద్యమం చేస్తున్నాడు, నేను సారా నిషేధిస్తే మళ్ళీ ఆపకుండా సంపూర్ణ మద్య నిషేధం అని మొదలుపెట్టారని ఆయన చాలా బాధపడ్డాడు. సో తర్వాత నేను కూడా యాక్చువల్గా నేనేమి మద్యం తీసుకునేవాడిని కాదు, సారా తీసుకునేవాడిని కాదు, నాకు ఆ ఇబ్బంది లేదు. అయితే సారా మేమంతా కూడా ఇన్వాల్వ్ అయి పనిచేసాం. నిజంగానే చిత్తశుద్ధితోటి రాజ్భవన్కి వెళ్ళి అప్పుడు కృష్ణకాంత్ గవర్నర్, ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే మద్యం వ్యాపారం కన్నా వ్యభిచారం ఇది అని ఆయన మీద వ్యాఖ్య చేయటం, అది పెద్ద గందరగోళం అవటం. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి న్యాయ నిగమంలో అన్ని పార్టీల మీటింగ్ పెట్టడం, ఎన్టీ రామారావు గారు బీభత్సంగా మాట్లాడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వెళ్ళిపోవటం, ఇవన్నీ సన్నివేశాలు జరిగినాయి. అటువంటిప్పుడు ఈ సారా నిషేధించిన తర్వాత నేను కూడా ఇంకా అనవసరం సార్, ఇక ఆపేద్దాము అంటే నీ మొహంలే అనేది.
ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మాగంటి సుబ్బరామరెడ్డి ఆ ఉదయం పేపర్ ఏదో దాని ఎఫెక్ట్ కోసమని దాన్ని దెబ్బకొట్టడం కోసమని కొంతమంది విశ్లేషించారు. అది మరి వాస్తవమే అనుకోవాలి. ఎందుకంటే తర్వాత ఆపేశాడు కదా చంద్రబాబు గారు, ఎత్తేసిన తర్వాత మరి మళ్ళీ ఉద్యమం మొదలు పెట్టాలి కదా, మరి మొదలు పెట్టలేదు కదా, కనీసం వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి కదా, మాట్లాడలేదు కదా. సో అంటే ఎంత గొప్ప వాళ్ళకైనా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కూడా అతీతం కాదేమో అని నాకు రామోజీరావు గారి మీద అప్పటి వరకు ఉన్న అంత గౌరవం, ఇప్పటికి కూడా గౌరవం పూర్తిగా పోయిందని అన్న కానీ బట్ తగ్గిందని మాత్రం చెప్పాలి. దానికి కారణం ఆయనే తప్ప నేను కాదు. ఎందుకంటే నాతో ఏం చెప్పాడు, నువ్వు ఏమైనా సరే రాసుకో అన్నాడు. అట్లాంటిది ఇప్పుడు రాస్తే ఆయనే రాజకీయంగా రాయిస్తున్నాడు. అది ఆయన రాయిస్తున్నాడా, ఆయన తరఫున ఆయనకి తెలియకుండా రాస్తే ఇంక అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. మరి ఆయన తెలియకుండా రాస్తారా లేదో నాకు తెలియదు. బట్ మరి ఆయన అప్పుడు ట్రైనింగ్ ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరు అట్లా రాయకూడదు, మరి రాస్తున్నారు, ఏం చేస్తాను. ఇప్పుడు రామోజీరావు గారి గురించి మంచి చెడు రెండూ చెప్పారు. రామోజీరావు గారు అనగానే ఈనాడే మీ బేస్ కూడా అంతేగా. మరి అలాంటి బేస్ నుంచి మీరు బయటికి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే ప్రత్యేకమైన కారణం ఏం లేదు. టు బి ఫ్రాంక్, నేను అప్పుడు ఢిల్లీలో వర్క్ చేసేవాడిని, ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉండి, మా ఆవిడ కూడా ఉద్యోగం. సరే 1 year పనిచేసిన తర్వాత పైగా ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇంకా వాళ్ళ అబ్బాయి కొంచెం టేక్ ఓవర్ చేశాడు, అక్కడికి కొంత నడుపుతుండేవారు. వాళ్ళకి ఎవరికైనా సరే ఒక విషయం ఏమిటంటే మనకంటే సీనియర్లు లేదా కొంచెం ఎక్కువ విషయాలు, అది పాత విషయాలు కానీ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. సీనియర్ ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా అంతే. ఎట్లా అంటే ఒక వ్యక్తి, ఒక ప్రముఖుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదన్నా పదవిలో ఉన్నాడు అనుకుందాం, ఆయనకంటే సీనియర్లు లేకపోతే ఆయన సలహాలు ఇచ్చే వాళ్ళు తెలివైన కాదు, వాళ్ళు తెలివైన వాళ్ళే కావచ్చు, వాళ్ళతోటి ఈక్వేషన్ కుదరదు. బహుశా నన్ను కూడా ఆ క్రమంలోనే ఢిల్లీ వెళ్ళమని ఉండొచ్చేమో నేను అనుకున్నాను. బట్ నా వాదన ఏమంటే ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలన్నదే నేను చాలామందికి చెప్పేవాడిని, నేను కూడా పాటించాను. మీరు చెప్పిన దాన్ని బట్టి జన్మభూమి మీద మీరు రాసిన విశ్లేషణ చూసి ఎందుకులే ఈయన ఇక్కడ ఉంటే ఏదో ఒకటి ఇలా రాస్తూ ఉంటాడు, ఢిల్లీ పంపిస్తాను, ఢిల్లీ వార్తలు అనుకున్నారేమో అని. ఎందుకంటే అండి నా దృష్టి అంటే నేను వస్తున్న ఏదన్నా కానీ మొత్తం మీద నన్ను అడిగారు. అడిగితే నేను వచ్చే ఏడాది వెళ్తానంటే కూడా ఒప్పుకున్నారు పాపం. ఒప్పుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏమైంది, రెగ్యులర్గా టచ్లోనే ఉండేవాళ్ళం. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈ ఆంధ్రజ్యోతి అప్పటికి మూతపడిపోయింది కదా, అప్పుడు ఆయన 1-2 సార్లు ఢిల్లీ వచ్చి నన్ను రమ్మని అడిగితే సరే ఏం చేద్దామని హైదరాబాదు. బట్ ఢిల్లీలో కూడా నేను బాగా ప్రొఫెషనల్గా ఎంజాయ్ చేశాను. నా టైంలో నేను అక్కడ ఉన్నప్పుడే పార్లమెంట్ మీద కరెక్ట్గా నిన్న జరిగింది చూసారా, అది కరెక్ట్గా ఆ రోజు నేను అక్కడే ఉన్నా. మొత్తం రిపోర్ట్ అంతా నేను ఈనాడుకి నేనే ఇచ్చాను. ఆ ఘనత కూడా మీ పాకెట్లోనే. ఘనత అని కాదు, ఇది మై డ్యూటీ కదా. నేను మన కృష్ణమోహన్ అని ఇంకో ఆయన రిపోర్ట్ ఉండేవాడు, మేమందరం దాని మీద అనేక వార్తలు ఇచ్చి ఆ రోజున అది మేము స్వయంగా చూసాం. పార్లమెంట్లో ఆ దాడి జరిగినప్పుడు నేను పార్లమెంట్లో పైన అనుకుంటాను నిర్మల జనార్దన్ లోపల ఉన్నారా, నిర్మల జనార్దన్ రెడ్డి గారి ఛాంబర్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు. ఉన్నప్పుడు తెలుగు వాళ్ళం కదా జనరల్గా అక్కడికి వెళ్తాం. అప్పుడు కూడా వాజ్పేయి గారు గవర్నమెంట్ కదా, అద్వానీ గారు హోమ్ మినిస్టర్. మేము పైన కూర్చుంటే మోతలు నింపండి. ఏందా మోతలు? బయటికి వస్తే పోలీసులు ఎవరో రామాయణ లోపలికి వెళ్ళి అందరు జామని అంటారు కదా. ఏందంటే తర్వాత ఈ విషయం అంతా తెలిసింది, 3 చనిపోయారు. పెద్ద అయితే లోపల రానియకుండా పార్లమెంట్ లోపలికి వస్తుంటే వాళ్ళు జరిగితే చాలా ప్రమాదంగా ఉండేది. ఆ అదృష్టవశాత్తు వాళ్ళు అక్కడ దాకా అట్లా ఎంటర్ కాలేకపోయారు. అది మేము స్వయంగా చూసాము. అప్పుడు లోపల అంత అడావుడి, అద్వానీ గారు వీళ్ళందరూ కూడా ఉన్నట్టున్నారు, సోనియా గాంధీ కూడా లోపల ఉన్నట్టున్నారు. అప్పుడు ఆ రోజు చాలా అది ఒకటి కవర్ చేశాను. బాలయోగి గారు చనిపోయిన ఘట్టం నేను చూశాను. అట్లాగే ఉభయ సభల్ని సమావేశపరిచి పోటా మీద కొత్త యాక్ట్ తీసుకొచ్చినప్పుడు నేనే కవర్ చేశాను. ఆ రోజున కపిల్ సిబాల్ను అరుణ్ జైట్లీ వాళ్ళిద్దరు వాదనలు అద్భుతంగా ఆ యాక్ట్ మీద చేసిన ఘట్టం అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలా కొన్ని వార్తలు అవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా కూడా ఉండేవి అప్పట్లో. ఏదైనా కానీ మొత్తం మీద అప్పుడు మన బాధ్యతలు మనం నిర్వర్తించగలిగాం. సో ఆ రకంగా ఢిల్లీ జరుగుతుంటే అప్పుడు ఈయన వచ్చి రమ్మని 1-2 సార్లు అడిగాను. సరే ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో హైదరాబాద్ వస్తే కూడా మళ్ళీ అడిగాడు.
సరే అప్పుడు ఇక నాకు కొంచెం ఈనాళ్ళు కూడా ఏదైనా కొంచెం తేడా వస్తుందా లేదంటే ఇక్కడికి వెళ్ళిపోవటమా ఏంటో అనుకున్నా. అనుకుని సరే అని డెసిషన్ తీసుకున్నా.